పనబాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరో వెహికల్లో అక్కడ కనపడకుండా అతను డాష్ బోర్డు, గేర్ బాక్సు, వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు 31 kgs గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు. మా చంద్రగిరి పోలీసు వారు మా డాగ్ స్క్వాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడ్ మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎట్టి పరిస్థితిలో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు. ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ 112 కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని పూర్తిగా నిర్మూలించడానికి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వినియోగిస్తున్నారో వారికి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ చేయడం, తర్వాత అయితే వారిపై కూడా షీట్లు ఓపెన్ చేసి ఫర్దర్ వారిపై కంప్లీట్గా వాచ్ పెట్టడం జరుగుతుంది.